డాక్టర్ దాదేస్ ఆయుర్ అండ్ నేచర్ క్యూర్ తరఫు నుంచి అందరికీ నమస్కారం. డాక్టర్ వెంకట్ గారి ఆధ్వర్యంలో మోకిలాపిల్లిగుండ్ల గ్రామంలో మన ఆయుర్వేద ఆశ్రమం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ వెంకట్ గారు పారంపర్య వైద్య విధానంతో అందరికీ సేవలు అందిస్తున్నారు. ఎక్కడా తగ్గని దీర్ఘకాలికమైన వ్యాధులకి కస్టమైజ్డ్ మెడిసిన్ అనేది మేము ఇక్కడ ప్రిపేర్ చేసి అందరికీ అందిస్తున్నాము. ఒకవేళ ఎవరైనా కూడా ఈ వైద్య విధానాన్ని నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళకు కూడా తప్పకుండా నేర్పిస్తున్నాము. సో మన జీవితంలో మనకు చాలా రుచులు ఉంటాయి కదా, కారము, తీపి, ఉప్పు అన్నీ ఉండాలి మన జీవితంలో. ఏది లేకపోయినా, ఏది తక్కువ ఉన్నా, ఏది ఎక్కువ ఉన్నా మనకి బాధ అనేది కలుగుతుంది. ఓన్లీ మనము బాధపరంగా చూసుకుంటే అది కాకుండా మన ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా, అది మాత్రం నిజమే కదా. సో మనకు మెయిన్గా ఏదైనా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా ఫస్ట్ మనం కోరేది ఏంటి అని అంటే తీపి కావాలి అని కోరుతూ ఉంటాం. ఏదైనా ఒక సెలబ్రేషన్ ఉంది, ఖచ్చితంగా ఏదైనా మనకు ఫెస్టివల్ ఉంది అని అంటే ఖచ్చితంగా మనకు తీపి అనేది ఉండాలి. సో ఈ కాలంలో మనము స్వీట్స్ ఇలాంటివి ఎక్కువ తిని అందరికీ మధుమేహ రోగాలు అంటే డయాబెటీస్ చాలా కామన్ సమస్య. ఈ కాలం చూసుకుంటే చిన్న చిన్న పిల్లోళ్ళకు కూడా మనకు డయాబెటీస్ అనేది వస్తూ ఉంది. వాళ్ళదైతే మనకు జీన్స్ పరంగా, జెనెటిక్స్ పరంగా వస్తున్నాయి, కరెక్టే. కానీ ఒక వయసు అయిన తర్వాత, ఒక 30 ఏళ్ల తర్వాత, 35, 40 ఏళ్ల వాళ్ళకు కూడా డయాబెటీస్ అనేది చూస్తున్నాం. అది ఎందుకు వస్తాయి అని అంటే మెయిన్లీగా మన లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అని అంటాము, మెటబాలిక్ డిసీజెస్ ఇవన్నీ కూడా. సో మనకు లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా లేదు అంటే, లైఫ్ స్టైల్ అంటే ఏంటి, మన ఆహారము విహారము ఎలా ఉంది అనేది మనం చూసుకుంటాము. సో అవి ప్రాపర్గా లేదు అని అంటే ఖచ్చితంగా మనకు డయాబెటీస్ లాంటి సమస్యలు, లివర్ సమస్యలు ఇలాంటివన్నీ ఖచ్చితంగా వస్తాయి. మెయిన్ కారణం ఏంటి అని అంటే మనం వాడే ప్రాసెస్డ్ షుగరు, వైట్ షుగరు. సో ఆ వైట్ షుగర్ అనేది మనకు చాలా హామ్ చేస్తూ ఉందండి ఈ కాలంలో. ఆ వైట్ షుగర్ వల్ల మనము చాలా దెబ్బతింటున్నాము. కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి, డయాబెటీస్ సమస్యలు వస్తున్నాయి, లివర్ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోతూ ఉంది, ప్లస్ మనకు లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అన్నీ కూడా దీని సంబంధంగా మనకు ఫిజికల్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది కంప్లీట్గా. సో అలాంటివన్నీ లేదు అంటే మనకు దాని ఆల్టర్నేటివ్ ఏంటి, తీపి మాత్రం వదులుకోలేం. సో దాని ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే మన పాత పద్ధతుల్లో మనకు షుగరు అనేది ఈ కాలంగా వచ్చిందండి. గత 100 years నుంచి మనం వాడుతున్నాం తప్ప అంత ముందు కాలంలో అయితే చెప్పాలి అంటే బెల్లం వాడేవాళ్ళు కదా. సో అదే బెల్లము మనము ఇక్కడ డాక్టర్ దాదేస్ ఆయుర్ అండ్ నేచర్ క్యూర్లో మీకు బెల్లం అనేది స్వచ్ఛమైన బెల్లము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. దీంట్లో మనకు పట్టిక బెల్లం ఉంటుంది, మళ్ళీ తాటి బెల్లం అంటాం కదా, తాటి బెల్లం ఉంటుంది, మిక్స్ చేసి కంప్లీట్గా ఇస్తున్నాము. ఇది కానీ మీరు వాడగలిగితే రోజు ఎలాంటి స్వీట్స్ చేసుకున్నా, లడ్డూలు చేసుకున్నా, ఏవి చేసుకున్నా కూడా మీరు ఈ బెల్లం కానీ వాడగలిగితే మీకు ఎలాంటి రోగాలు అనేవి ఫిజికల్ హెల్త్ని డ్యామేజ్ చేయవు. ప్లస్ మీ డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు భయం లేకోకుండా, మీరు డయాబెటీస్ ఉన్నా కూడా ఖచ్చితంగా దీన్ని మనం చూసుకొని ఒక మినిమల్ క్వాంటిటీలో యూస్ చేసుకోవచ్చు. మన తేనె అనేది చాలా ఒక మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుందండి నిజంగా చెప్పాలి అని అంటే. పాతకాలంలో తేనెను ఎప్పుడు కూడా ఒక ఫుడ్ ప్రోడక్ట్ లాగా ఎవరు కూడా వాడలేదు. అది మన ఒక మెడిసిన్ లాగానే వాడేవాళ్ళు. ఈవెన్ చెప్పాలి అంటే పాతకాలంలో మనం కఫ్ సిరప్స్ చేసేవాళ్ళం. సో ఆ కఫ్ సిరప్స్లో అల్లం రసము, మిరియాలు, తులసాకులు ఇవన్నీ కలిపి దాంతోపాటు తేనె ఇంత భాగం తీసుకుంటే మనకు కఫం అనేది కంప్లీట్గా క్యూర్ అయ్యి దగ్గు అనేది తగ్గడము, ప్లస్ దాంతోపాటు మన గొంతులో ఏదైనా ఇరిటేషన్ ఉన్నా దానికి అనేది హర్బ్ లాగా, ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక హర్బ్. దాన్ని మనం ఈ కాలము దాంట్లో టీ పొడిలో అని, మళ్ళీ గ్రీన్ టీస్లో అని, ప్లస్ సాలెడ్స్ మీద అని అలా వేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఎప్పుడు కూడా ఆయుర్వేదం ప్రకారం మనం తేనెని వేడి చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. తేనెని వేడి చేసినామంటే అది మనకు విషంతో సమానము. సో అలాంటి తేనెని మీరు ఎప్పుడైనా కూడా డైరెక్ట్ ఒక స్పూను రోజు పొద్దున లేస్తూనే మీరు ఒక మెడిసిన్ లాగా అయినా తీసుకోవచ్చు. లేకపోతే మీ డ్రై ఫ్రూట్స్ తిన్నప్పుడు దాని మీద సాలెడ్ డ్రెస్సింగ్ లాగైనా వేసుకోవచ్చు. అంతే తప్ప దీన్ని వేడి చేయడము
వేడి పదార్థాల్లో మిక్స్ చేయడం మాత్రం ఖచ్చితంగా చేయొద్దండి. సో ఇప్పుడు మనకు చాలా మంచి తేనె అనేది అవైలబుల్గా ఉంది. ఈ తేనె వచ్చేసి చిన్న తేనె తీగలు ఉంటాయి కదా మనకి, హనీ బీస్. సో దాంతో మనము వచ్చిన తేనె ఇది చాలా ప్యూర్ ఫామ్లో ఉంటుంది. దానికి కావాలంటే మీరు చూడొచ్చు, ఇక్కడ వాటర్ ఉంది, క్లియర్ గ్లాస్ ఉంది కదా మనకి వాటర్. సో దీంట్లో మనము ఒక స్పూన్ తేనె తీసుకొని దీంట్లో కానీ వేస్తే చూడండి తీగల్లాగా పడుతోంది కదా, తీగల్లాగా పడుతోంది చూడండి. సో ఇలా తీగలుగా పడిన తేనెనే స్వచ్ఛంగా ప్యూర్గా ఉండే తేనె, ఎలాంటి మిక్స్చర్ లేదు దీంట్లో మనకి. ప్లస్ కాసేపు తర్వాత చూసుకుంటే ఇది మనకు ప్రాపర్గా మిక్స్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా గోల్డెన్ కలర్ వచ్చిందో. ఈ తేనె అనేది మనకు చాలా ప్యూర్ తేనె. ఇప్పుడు మనము తేనె, బెల్లము ఇవన్నీ చెప్పినాం కదా, దీంతో పాటి మనకు టీ పౌడర్ ఉందండి. టీ పౌడర్ అంటే ఏంటి, మామూలుగా వాడే టీ పౌడర్లో మనకి ఎప్పుడు చాయ్ చేసుకుంటాం కదా రోజు, అందరు కూడా అది అలవాటు, అంటే టీ లేకుండా మేము ఉండలేము అని చెప్తా ఉంటారు. మేము మానేయాలి అని చెప్తే లేదు అండి ఎలా మానేయాలి, మాకు తలనొప్పి వచ్చేస్తుంది, మాకు ఈ సమస్య వచ్చేస్తుంది, తాగకపోతే మాకు ఇబ్బంది అవుతుంది, మోషన్స్ రావు కరెక్ట్గా అని చెప్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి మన టీ పొడి అనేది చాలా బాగా పనిచేస్తుందండి. దీనిలో మనం తంగేడు పువ్వు వేస్తాము, సుగంధ పాల ఉంటాయి, తులసాకులు ఉంటాయి, అతి మధురం ఉంటుంది, త్రిఫలా ఉంటుంది. ఇది మీకు సైనస్ డిసార్డర్స్కి, సైనస్ ప్రాబ్లమ్స్కి, మైగ్రేన్ హెడేక్స్, ఎవరికైతే ఎప్పుడు చూసినా మైగ్రేన్ హెడేక్స్ ఇబ్బంది ఉంటుందో, తలనొప్పి సమస్య ఉంటుంది, ప్లస్ కఫం సమస్య ఉంటుందో వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ టీ పౌడర్ని మీరు ఒక స్పూను, ఒక గ్లాస్ వాటర్లో మిక్స్ చేసేసుకొని బాయిల్ చేసుకొని మీరు యూజ్ చేసుకుంటే, రోజు దీనిలో తులసాకు పైనుంచి మీరు పుదీనా ఆకులు వేసేసి ప్రాపర్గా జాగ్రీ పౌడర్ మిక్స్ చేసుకొని కానీ వాడగలిగితే మీరు రోజు ఆ పాల టీ మర్చిపోయి ఇదే టీకి అలవాటు పడతారండి. చాలా బాగుంటుంది, మీకు మెడిసిన్ పర్పస్గా చాలా బాగుంటుంది, ప్లస్ మీ హెల్త్ విషయంగా కూడా మీరు హెల్తీగా ఉంటారు, ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు మీకు. పిల్లిగుండ్ల గ్రామంలో ఉన్న మన ఆయుర్వేదిక్ ఆశ్రమంలో మనం చాలా రకాల కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నాము. సో మెయిన్గా వచ్చేసి పౌర్ణమి, పుష్యమి నక్షత్రం ప్లస్ అమావాస్య నక్షత్రం, ఈ 3 నక్షత్రాల్లో మేము ఇక్కడ క్యాంప్స్ అనేది చేస్తూ ఉంటాము. పౌర్ణమి, అమావాస్య చేస్తున్న క్యాంప్స్లో మనం ఐ డ్రాప్స్, నేజల్ డ్రాప్స్ అండ్ తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఉంటాం. సో ఇవి ఎలా పనిచేస్తాయంటే, ఆ రోజు తీసుకున్న పౌర్ణమి రోజు మనకు ఫుల్ మూన్ డే కదా, ఫుల్ మూన్ నైట్ కదా, సో ఆ రోజు ఏంటంటే ఆ వెన్నెల కింద ప్రసాదం అనేది ప్రిపేర్ చేస్తాము, మెడిసిన్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఆ రోజు ఆ ఘడియల్లో తీసుకుంటే మనకు బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ చాలా మంచిగా బూస్టప్ అవుతుంది. ప్లస్ ఎలాంటి మనకు వ్యాధులు అనేవి, ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనకు ముందే కాపాడుతుంది. ఈ మధ్య కోవిడ్ అని చాలా భయంగా ఉన్నాం కదా, పాండమిక్ వచ్చేసింది ఒకేసారి. సో అలాంటి భయాలు ఏవి లేకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ప్లస్ ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ ఇమ్యూనిటీ వీక్గా ఉన్నా, బ్రెయిన్ సమస్యలు ఏవైనా ఉన్నా, ప్లస్ మీకు ఐ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సైనస్ ఇబ్బందులు, మైగ్రేన్ ఇబ్బందులు, ఇలాంటి సమస్యలు, దీర్ఘకాలికమైన ఇబ్బందులు ఏవి ఉన్నా కూడా అమావాస్య, పౌర్ణమి తీర్థ ప్రసాదము, నేజల్ డ్రాప్స్, ఐ డ్రాప్స్ కానీ మీరు తీసుకుంటే చాలా మంచి సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్లస్ దాంతోపాటి పిల్లల కోసం కూడా, అంటే 0 years నుంచి 16 years లోపల ఉన్న పిల్లలకి ఎదుగుదల కోసము, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసము, వాళ్ళ గ్రోత్, హైటు, చర్మకాంతి దాని సంబంధంగా బాగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి పుష్యమి నక్షత్రం రోజు స్వర్ణబిందు ప్రాశన అని మేము ప్రొవైడ్ చేస్తున్నాం అందరికీ కూడా. సో అదేంటంటే బంగారు భస్మంతో తయారు చేసిన ప్రసాదం అండి. అది పాతకాలం, అంటే ఒక 5000 సంవత్సరాల నుంచి మనకు ఋషిములు చెప్తున్న ఫార్ములా, ఆ ఫార్ములాని ఇక్కడ మేము చెప్పాలి అంటే మనకు హైదరాబాద్ ప్రాంతంలో ఓన్లీ మనం మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. చిన్నజీఆర్ స్వామి గారు ఇంకా మేము ఈ పద్ధతిని పాటిస్తున్నామండి. సో పుష్యమి నక్షత్రం రోజు కూడా పిల్లల ఎదుగుదల కోసం, ఆటిజం పిల్లలు ఉన్నా, మాట రాకపోయినా, స్పీచ్ డిలే ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఫ్రీ క్యాంప్స్ అనేవి చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తున్నాము. అది కాకుండా మనం డాక్టర్ దాదే సాయుర్ అండ్ నేచర్ క్యూర్లో నిత్య అన్నదానం సేవ అనేది చేస్తున్నాం. మార్నింగ్ ఎవరైనా కూడా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా అల్పాహారము ప్లస్ భోజన వ్యవస్థ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. పౌర్ణమి, అమావాస్య అప్పుడు కూడా క్యాంప్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా భోజనం అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇలాంటి సేవలు అనేది డాక్టర్ వెంకట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం నిర్వహిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.